హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చేసుకుంటే గత పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎంపికైనటువంటి జూనియర్ లెక్చరర్లు మరియు పాలిటెక్నిక్ లెక్చరర్లకి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు అయితే నిన్నటి రోజున అందించడం అయితే జరిగిందండి. రవీంద్ర భారతిలో ఆ సమాచారం అయితే వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు అయితే చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని, తమ ప్రభుత్వం ఏర్పడటంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉందని ఆయన తెలపడం అయితే జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి ముఖ్యమంత్రి గారు అయితే వెల్లడించారండి. ఆ డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం సాగదీసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని, కానీ తాము మాత్రం 55 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమన్నారు. కొత్తగా నియామకమైన వారు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కొత్త ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చి తాము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడటంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే వెల్లడించడం జరిగిందనమాట. ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోపు ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మే నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టరూపం దాల్చిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగాలపై ఆశలు, నేతల చుట్టూ నిరుద్యోగుల ప్రదక్షిణలు, నోటిఫికేషన్ జారీలో జాప్యం అనేసి ముఖ్యాంశ ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలపై నిరుద్యోగ మహిళలు, యువతులు ఆశలు పెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడీ పోస్టులు భర్తీ అవుతాయని ఆశించారు. కానీ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీ ఖాళీల భర్తీపై ఇటీవల సానుకూలంగా స్పందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే గౌరవ మంత్రి సీతక్క గారు వచ్చేసిందను
14,000కు పైగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి ఆమె వెల్లడించడం అయితే జరిగింది. జిల్లాల వారీగా ఈ ఉద్యోగాలను అయితే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి మంత్రి గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ రానున్న రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేస్తారండి. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,135 అంగన్వాడీ కేంద్రాల్లో 235 టీచర్ పోస్టులు, 899 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. కొత్త మార్గదర్శకాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను అయితే తీసుకురావడం జరిగిందండి. చూడొచ్చు మీరు, గతంలో వచ్చేసి 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఈసారి మాత్రం ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేస్తున్నారనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అభ్యర్థులు గతంలో 10th క్లాస్ అయితే ఉండేదండి. ఈసారి మాత్రం ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టనున్నారనమాట. అలాగే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. గతంలో ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఈసారి మాత్రం రాత పరీక్ష, ఇక్కడ చూడొచ్చు, ఎంపిక ప్రక్రియను రాత పరీక్ష ద్వారా నిర్వహించాలని నిబంధనలు అమలు చేశారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఈ అంగన్వాడీ పోస్టులకి కూడా రాత పరీక్షను అయితే నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే కన్నా ఫ్రెండ్స్, ఇక్కడ అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అగ్నివీరులకు దరఖాస్తు జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్ విభాగంలో పోస్టులు భర్తీ అనేసి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. నేను ఈ ఇమేజ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. భారత సైన్యంలో 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అగ్నివీర్ విభాగంలో జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్ విభాగంలో పోస్టులు భర్తీ చేయనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్లో ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. దరఖాస్తుదారులు తమ అర్హతలను బట్టి ఏవైనా 2 కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించినటువంటి పెళ్లి కాని పురుషులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. నియామక ప్రక్రియ పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా జరుగుతుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే అగ్నివీర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 2004 అక్టోబర్ 1వ తారీఖు నుంచి 2008 ఏప్రిల్ 1వ తారీఖు మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు. సికింద్రాబాద్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.